కన్ఫ్యూజన్ మైండ్ ఎందుకు ఉంటుంది? భయం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. భయం వల్ల బలహీనతలు ఏర్పడతాయి. భయం వల్ల శకునాలు ఏర్పడతాయి. ఈ కన్ఫ్యూజన్ మైండ్ ఉండడానికి ప్రధానమైన కారణం భయం. భయం దేని వల్ల వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది, అవిద్య. అందుకని భయాన్ని అధిగమించాలి. భయాన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి? సెల్ఫ్ మోటివేషన్ ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుంది? ఎప్పుడు చూసినా మనం సమస్యలోనే ఉంటాము, సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ప్రస్తుతం ఎంబటే దానికి సంబంధించిన రిజల్ట్ కావాలి, అది ఎంబటే అవసరం ఉంటుంది, కానీ అది తీరదని కూడా తెలుసు. అది అప్పుడు ఎలా చేయాలి అనేది ప్రతి వారికి ఉంటుంది. ఈ కండిషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మీరు ఈ బలహీనతల నుంచి మీరు బయటపడతారు. నిర్భయత్వం వస్తుంది, భయం పోతుంది. ఎప్పుడైతే భయం పోతుందో మీ బలహీనతలు ఎగిరిపోతాయి. ఇది ఏంటంటే ధ్యానం అనేది అది రూట్స్తో సహా క్లీన్ చేస్తుంది, మీకు ఆ భయాన్ని తీసేస్తుంది. అదే ఎవరైనా మీరు వ్యక్తులను పట్టుకున్నారనుకోండి, ఆ వ్యక్తులు 2 రోజులు ధైర్యంగా ఉంటారు, లేదంటే మళ్ళీ మామూలు స్థితి వస్తుంది. అలా కాకుండా ధ్యానము పట్టుకున్నారనుకోండి, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల నిర్భయత్వం వస్తుంది. ఈ నిర్భయత్వం వల్ల బలహీనతలు, కన్ఫ్యూజన్ మైండ్ ఎగిరిపోతుంది. అన్నిటికీ సొల్యూషన్ ధ్యానమే. మీకు సంపద కావాలి, ధ్యానంలో కూర్చోవాలి. మీకు జ్ఞానం కావాలి, ధ్యానంలో కూర్చోవాలి. మీకు ముక్తి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి. మీరు స్వచ్ఛమైన వారిగా మారాలి, ధ్యానంలో కూర్చోవాలి. ఈ ప్రపంచం పట్ల వ్యామోహం పోవాలి, ధ్యానంలో కూర్చోవాలి. పూర్తి వైరాగ్య స్థితిలో ఉండాలి, ధ్యానంలో కూర్చోవాలి. అన్నిటికీ ధ్యానమే మార్గం. అందుకని ఈ ధ్యానం మిమ్మల్ని కన్ఫ్యూజన్ లేకుండా చేస్తుంది, నిజాయితీగా బతికేలా చేస్తుంది, మీలో భయాలను తీసేస్తుంది, బలహీనతల్ని మొత్తాన్ని కరిగిచ్చేస్తుంది. ధ్యానం అద్భుతం, మహోన్నతమైన జీవితం. నిరంతర సాధన అనేది ఖచ్చితం. లోక సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.